దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ప్రాన్స్ క్లీన్ చేసుకునేది, ఓకే, తర్వాత కారం, ఓకే, ఉప్పు, గరం మసాలా, ఓకే, జీలకర్ర, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పసుపు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి. ఓకే. మరి సో అన్ని ఇంట్లో దొరికే ఈజీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది రెసిపీ. ఓకే, రసంలోకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. రసంలోకి ఓకే అండి. సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఓకే, సైడ్ డిష్ అండ్ రసంలోకి కూడా బాగుంటుంది. ఓకే అండి, మరి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా రవ్వ తీసుకుందాం. ఓకే, రవ్వ యా, ఇప్పుడు ఏంటండి మరి నెక్స్ట్? ముందుగా ప్రాన్స్ ని మనము మ్యాగ్నేట్ చేసుకోవడానికి పెట్టుకుందామండి. మసాలాలు మిక్స్ చేసుకుందాం. ఓకే, ఒక బౌల్ తీసుకుని అందులో క్లీన్ చేసిన ప్రాన్స్ వేసుకుందాం. ఓకే, ఒక బౌల్. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా. చూసుకుని కావాలంటే ఫైనల్ గా వేసుకుందాం. స్పూన్ కారం వేసుకుందాం. పిల్లలు తినేదాన్ని బట్టి మనం చూసుకొని కారం కూడా సరిపడా చేస్తాం. జనరల్ గా నాన్ వెజ్ అంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, కానీ పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా, అందుకే మనం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది కొంచెం మిక్స్ చేసుకుందాం. నాన్ వెజ్ ముందే ఇలా పట్టి ఉంచితే నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందని ముందుకంటేనే ఇలాగా ఉప్పు కారం పసుపు అన్ని వేసి మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకునే టైపే ఇది కూడా. నాన్ వెజ్ ఏదైనా కూడా స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి ముందుకంటే ఉప్పు పసుపు వేసుకొని ఇలా పెట్టి ఉంచుకుంటే ఆ నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం దోశలు రోటీస్ కాల్చుకుంటాం కదా, ఆ తవ ఒకసారి యూస్ చేసుకుని ఈజీగా అవుతుంది. ఆయిల్ వేసుకుందామండి. నార్మల్ కడాయి కంటే ఇది తావా మసాలా అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం గార్లిక్ వేసుకుందామండి, చిన్నగా తరిగి పెట్టుకునేది. అది ఫ్రై అవుతున్నప్పుడే గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాం, అది కూడా ఫైన్ గా చాప్ చేసింది. తర్వాత కొంచెం జీరా వేసుకుందాం. ఆనియన్స్ మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కావాలనుకుంటున్నాం అనేది చూసుకొని వేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటాం. ఇది ఎవరి స్పెషాలిటీ అండి మీ ఇంట్లో? నాదే స్పెషల్ అండి. మీరే క్రియేట్ చేశారా? ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటాను ఇంట్లో. పిల్లలకి మా హస్బెండ్కి ఇష్టపడేటట్టుగా ఎలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనేది ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, సో మీరు హౌస్ వైఫ్ అన్నమాట? హౌస్ వైఫ్ అండి. సో పిల్లలతోని బాక్సెస్ కి ఈజీగా ఉంటుంది. ఏదైనా రసం రైస్ కి ఇది సైడ్ గా పెడితే ఈజీగా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్ కూడా. సో ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటారనమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ప్రాన్స్ వేసుకున్నాం. మిక్స్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్. సో జనరల్ గా ఇది ముందుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు మీరు చేసినట్టు చేస్తే సరిపోతుందా? ముందుగా అప్పుడు చేసుకోవచ్చు. ముందుకంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనే టైం ఏమి లేదు. ఓకే, ఇలా పెట్టుకుని కూడా ఇన్స్టెంట్ గా కలిపేసుకొని చేసేసుకోవచ్చు. ఒక 2 minutes మూత పెట్టుకుందాము. ఇవన్నీ ఈ ఫ్లేవర్స్ అన్ని ఈ ప్రాన్స్ కి బాగా పట్టేటట్టుగా ఒక్కసారి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక 5 minutes సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. దాని ఫ్లేవర్ దానికి బాగా పట్టుకునేటట్టు. ఓకే, సో మీ హాబీస్ ఏంటండి? ఏం లేదండి, ఇంట్లో ఉంటాను. ఇంట్లో నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఓకే, మీకు స్టిచ్చింగ్ వచ్చా? కుకింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను ఈ మధ్య. దాని ఎడిటింగ్ దాని వాయిస్ ఓవర్ అవి చూసుకుంటుంటాను. మరి ఇంట్లో ఖాళీగా ఉంటానని ఎందుకు చెప్తారండి? ఒక పక్క పిల్లల యాక్టివిటీస్ క్లాసెస్ కి ఇంకా టైం సరిపోతుందండి నాకు. 2 పిల్లలు యాక్టివిటీ క్లాసెస్ కి ఎక్కువ వెళ్తారు, వాళ్ళని డ్రాపింగ్ పికప్ ఇంకా అవే సరిపోతుంది. ఓకే, మనం ఇంట్లో చేసే పనులు కాబట్టి మీరు అవి స్పెషల్ పనులు అని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే ఇంకా అలవాటు అయిపోయింది కదా నాకు, అందుకని అది స్పెషల్ లా అనిపించట్లేదు. అది అనిపించట్లేదండి. మరి ఛానల్ ఓపెన్ చేశారు, అది స్పెషలే కదా? అదే 1 year అయింది, ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను. ఓకే, బాగా రెసిపీస్ అన్ని కూడా పెడుతున్నాను. ఓకే, అవుతుంది. ఓకే, సో
సో ఇది ఎవరికండి ఇష్టం మీ ఇంట్లో బాగా? మా ఇంట్లో అందరికి ఇష్టమే, అందరికి మా ఇష్టం. పిల్లలకి చాలా ఇష్టం. ఓకే, సో మీ పాపకా బాబుకా? ఇద్దరికి ఇష్టమే, ఇద్దరు నాన్ వెజ్ కాబట్టి తింటారు హ్యాపీగా తినేస్తారు. సో నాన్ వెజ్ కాకుండా ఇంకేం చేస్తారు బాగా మీరు? స్నాక్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు Snacks. ఈవినింగ్ టైంలో బాగానే. సో అది కూడా బాగా ఇష్టంగా తింటారు. బిర్యానీ ఎక్కువ ఇష్టంగా తింటారు. బిర్యానీ రోజు బిర్యానీ పెట్టినా మా పిల్లలకి ఇష్టమే. అది యూనివర్సల్ అండి. బిర్యానీ అంటేనే యూనివర్సల్. రోజు లంచ్ బాక్స్ లో బిర్యానీ పెట్టినా వాళ్ళు హ్యాపీగా తిని వస్తారు. మంచిగా మరి నైట్ కూడా కావాలని అడుగుతారు. అదే ఇంకా ఏం చేయలేం దానికి, అదంతా యూనివర్సల్. బిర్యానీ అంటేనే అలా ఇష్టపడుతూ ఉంటారు. అవును. మరి మీరు చేసే వంటకాల్లో మీ హస్బెండ్ బాగా ఇష్టపడి తినే వంటకం అన్ని తింటారండి. అలా కాదు, ఒకటి ఉంటుంది. అతను కూడా బిర్యానీ తింటారు, ప్రాన్స్ తింటారు ఇష్టంగా. ఎక్కువ వెజ్ రెసిపీస్ కూడా బాగా అంటే ఇది నీ చేత్తో తప్పితే ఇంకెవ్వరి చేత్తో వండినా అది బాగోదు అన్నంత అడగలేదు మీరు. అతన్ని అడగాలి. ఇప్పుడు మీరు అడగలేదా? నేను అడుగుతాను, ప్రతిదీ బాగా చేస్తావు కదా ఇంకెన్నిసార్లు చెప్పాలి అని అంటారు. చెప్పాలి, రోజు చెప్పాలి. అదే నేను కూడా రోజు ఇదే చెప్తాను అతనికి. చెప్పాలి, చెప్తేనే కదా మార్నింగ్ నుంచి మేము పడిన కష్టానికి అది ఫుల్ అవుతుంది. నువ్వు చెప్పాలి అంటారు. కొత్తగా చేయాలి. రోజు చెప్పారు, రోజు చేసేదే కదా, నువ్వు పెట్టేదే కదా, నేను తినేదే కదా అన్నది అంటారు. చూసాక ఆయన కూడా ఇంకా కొత్త రకంగా వండించాలి అంటే నేను పొగడాలి అని ఆయనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు తప్పకుండా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అతను రోజు ఇక్కడ పొగుడు. రోజు లంచ్ బాక్స్ తినేసిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి. ఓకే, ఇప్పటివరకు ఇంట్లో ఏం చెప్పలేదు. ఓకే, ఇక మీద చెప్తారేమో. సో ఈ షో ద్వారా మీరు మీ హస్బెండ్ కి ఇచ్చే మెసేజ్ అన్నమాట అంతే. సో రోజు లంచ్ బాక్స్ తినేసి నాకు కాల్ మెసేజ్ చెయ్యాలి, ఎలా ఉంది రెసిపీ అన్నది. ఎలా ఉందంటే బాగుంది, బానే ఉంది, ఇది కాదు, దాన్ని వర్ణించాలి కదా మనం. ఆబ్వియస్ ఇది ఇలా సరిపోయింది, అది బాగుంది, ఇది బాగా ఫ్రై అయ్యింది అని చెప్పాలి. అప్పుడే మనకి సాటిస్ఫై. అవును, ఒకసారి చూద్దామండి. ఓకే, మంచిగా ఫ్రై అయిందండి. అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ డన్ అండి ఇది. ఓకే, మనం కొత్తిమీర వేసుకుందాము. సో మనకి ప్రాన్స్ ముందుగా ఏమి బాయిల్ చేసుకోవడం అలా ఏం లేదండి. ప్రాన్స్ కి ప్రొసీజరే అవసరం లేదు. ఇది మటన్, చికెన్ అలా అయితే కొంచెం అది ముందుకంటే మనం బాయిల్ చేసుకోవడమే ఏదో ఒకటి ఉంటుంది. దీనికి అవసరం లేదు. ఓకే, చాలా క్విక్ రెసిపీస్ లోనే ఈ ప్రాన్స్ ఒకటి. మనం ఏమైనా మామూలుగా గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే వెంటనే చేయగలం ఇదైతే మనం ప్రాన్స్ ని. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు, 10-15 minutes లో ఈజీగా అయిపోతుంది. అందరికి ఇష్టపడుతుంది ప్రాన్స్. మటన్, చికెన్, ఫిషెస్ కన్నా ఇది చాలా ఎక్కువ మంది ఇష్టపడి తింటారు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, చాలా ఈజీ రెసిపీ, మంచి టైం పాస్ స్నాక్ గా యూస్ చేసుకోవచ్చు ఈవినింగ్. చెప్పినట్టు రసం తోటి పిల్లలు అయితే మాత్రం బాగా బాగుంటుందండి. మంచిగా మసాలా తోటి ఈ ప్రాన్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం గార్లిక్ వేసుకున్నాం కదా, దాని స్మెల్ చాలా మంచిగా ఫ్లేవర్స్ అన్ని బయటికి తెలుస్తున్నాయి స్మెల్ తోనే. తవా మసాలా ఫ్రై రెడీ అండి. ప్రాన్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాన్స్ తవా మసాలా ఫ్రై టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. తవా ప్రాన్స్ ఫ్రై కావలసిన పదార్థాలు: రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు. తవా ప్రాన్స్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, తవా ప్రాన్స్ ఫ్రై రెడీ.